ఏకాదశి అని 4:30కి అలారం పెట్టుకొని కట్టేసి మళ్ళీ పడుకొని పోయాను. మళ్ళీ మెలుకువ వచ్చి చూసేసరికి ఇంకేముంది 6:30 అయింది. దానివల్ల చాలా లేట్ అయిపోయింది. అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది మనకి. ఇల్లంతా శుభ్రం చేసుకొని, ఫ్రెష్ అప్ అయ్యి పూజ స్టార్ట్ చేశాను. స్వామి, అమ్మవారి విగ్రహాలు నేను తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ తెచ్చుకున్నాను. అవే విగ్రహాల్ని ఒక వెండి ప్లేట్‌లో పెట్టుకొని, ముందుగా నీళ్ళతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేసుకున్నాను. అలా అభిషేకం చేసుకోవడం వల్ల మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నిన్న మార్కెట్‌లో తెచ్చుకున్న విరజాజులు, సంపంగులతో స్వామి, అమ్మవార్లకు అలంకరణ చేసుకున్నాను. సుగంధ భరితమైన పువ్వులంటే దేవుడికి చాలా ఇష్టం. ఇక్కడ మేము ఉన్న చోటు మొత్తం అడవి ప్రాంతం కాబట్టి మీకు ఎక్కువగా అడవి సంపంగి పువ్వులు లభిస్తాయి. వీటిల్లో 2 కలర్స్ ఉంటాయి. వైట్ అండ్ యెల్లో. చాలా మంచి వాసన వస్తాయి పువ్వులు మాత్రం. దీపారాధన చేసుకొని ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే అవి పెట్టేశాను దేవుడికి. ఈరోజు అస్సలు టైం లేదు కాబట్టి నైవేద్యం కింద ఏమీ చేయలేదు. ఈలోపు మా వాడు కూడా లేచేశాడు. వాడిని చూసుకోవాలి కాబట్టి అందుకే ఇంకా ఫాస్ట్‌గా కంప్లీట్ చేసేశాను. మనందరికీ తెలిసిందేగా చిన్నపిల్లలు ఉంటే ఇంట్లో అస్సలు పనవ్వదని. వాళ్ళు ఏదో ఒకటి అల్లరి పనులు చేస్తూనే ఉంటారు. ఇంకా తులసమ్మ వారి దగ్గర కూడా దీపారాధన పెట్టేశాను. ఈలోపు టిఫిను, వంట కంప్లీట్ చేసి బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాము. నాకు మార్నింగ్ అయితే ఫుల్ బిజీగా ఉంటుంది. మా బాబుకి స్కూలు, మా ఆయనకేమో బ్యాంక్ ఉంటుంది కాబట్టి టిఫిన్ అండ్ లంచ్ మార్నింగే చేసి బాక్స్ కట్టాలి. మార్నింగ్ అయితే ఒక్క నిమిషం అస్సలు ఖాళీ ఉండదు. ఇంటి దగ్గర నుంచి 2 కిలోమీటర్ల దూరంలో బీచ్ ఉంటుంది. ఆ బీచ్ దగ్గరే గోరింటాకు చెట్లు కూడా ఉంటాయి. అక్కడికి వెళ్తున్నాము. ఏంటని చూస్తున్నారా? ఆషాఢం స్పెషల్ గోరింటాకు. ప్రతి సంవత్సరం నేను ఇలాగే గోరింటాకు ఇక్కడికి వచ్చి కోసుకుంటాను. మనస ఏమో గోరింటాకు ఒక చెట్టు 2 చెట్లు ఇంట్లో పెంచుకుంటారు. కానీ ఇక్కడ దడి దడి కింద కట్టుకుంటారనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఇంట్లోకి ఆవులు, గేదెలు, మేకలు అవి రాకుండా ఉంటుంది. ఇంకెందుకు మరి ఆలస్యం, కోసేసుకుందాం గోరింటాకు మొత్తం రుబ్బి పెట్టుకుందాం. చూశారు కదా! ఈ చివరి నుంచి ఆ చివరి వరకు గోరింటాకు చెట్లే. నాకు ఒక్కదానికే కాబట్టి కొంచెం గోరింటాకైతే సరిపోతుంది. గోరింటాకైతే మొత్తం కోసేసాను. మనకి ఇక్కడ దగ్గరలోనే బీచ్ ఉంటుంది. అక్కడికి వెళ్దాం పదండి. ఇక్కడే సముద్రం దగ్గర ప్రశాంతంగా ఉంటుంది. ఇలా ఒలుచుకోవచ్చు మొత్తం. ఒలుచుకొని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. మన ఏ రాష్ట్రంలో ఉన్నా ఆషాఢ మాసంలో గోరింటాకు మాత్రం కంపల్సరీ పెట్టుకుంటాను. దరఖా నువ్వు పెట్టుకుంటావు దరఖా గోరింటాకు. గోరింటాకు పెట్టుకుంటావా? పెట్టుకుంటావా? రాత్రి నువ్వు పడుకుంటావు కదా అప్పుడు పెడతాను. ఇక గోరింటాకు మొత్తం అయ్యేటట్లేదని అప్పుడే ఇంకా చిన్న చిన్న చినుకులు పడడం స్టార్ట్ అయింది. ఇంకా ఆపేసి బీచ్ దగ్గరికి వెళ్ళామన్నమాట మా అబ్బాయి, నేను. అలా కాసేపు అయితే బీచ్‌లో మా అబ్బాయి, నేను రాళ్ళతో వాటర్‌లోకి విసరడం అలా ఆడుకున్నాం కాసేపు. అక్కడ ఒడ్డున అదేదో పాతకాలం నాటిది ఏదో వస్తువు, అది మరి దేనిదో తెలీదు. వస్తువైతే ఉంది అక్కడ. వాటి డోర్లు అన్నీ పాతబడిపోయి ఉంది మరి. మరి అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. మీకు దాని గురించి ఏమైనా తెలిస్తే ఆ వస్తువు ఏంటా అని కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నాకైతే అసలు అది ఏంటో తెలియలేదు.
ఇంకా ఇక్కడ నుంచి బోట్ హార్బర్ ఉంటుందన్నమాట పక్కనే. అక్కడికి వెళ్దాం పదండి చూపిస్తాను. ఇదే మొత్తం బోట్ హార్బర్. ఇది ఇక్కడ వర్షాకాలం కాబట్టి బోట్స్ అన్నీ ఇక్కడ మొత్తం నిలిపివేసేశారు. మన 3 మంత్స్ ఇక్కడ బోటింగ్‌కెళ్ళవు కాబట్టి బోట్‌లన్నీ ఇక్కడే ఉంచుతారు. మీకు కావాలి అనుకుంటే గనక ఆహ్, ఒకసారి మేము సమ్మర్‌లో బోట్ రైడ్‌కెళ్ళాం. ఆ వీడియో గనుక కావాలి అంటే ఎండ్ కార్డ్‌లో ఇస్తాను చూడండి. వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువగా ఉంది. నాకు స్విమ్మింగ్ రాదు గాబట్టి ఆ ముందుకి ఇంక వెళ్ళట్లేదు. హ్మ్. నేను ఆ బీచ్ దగ్గరైతే సగం ఒలిచాను. ఇంకా వర్షం పడుతుందని ఇంకా బయలుదేరి ఇంటికొచ్చేసామనమాట. ఇంక నైట్ ఒలుద్దాం అనుకున్నాను గానీ నైట్ 9 అలా అయిపోయింది ఇంకా పని అంతా అయ్యేసరికి. ఇంకా ఆ టైంలో ఇంకా ఎందుకులే అని చెప్పి నెక్స్ట్ రోజు ఇప్పుడు ఇది పెట్టుకున్నాం అనమాట ప్రోగ్రామ్. గోరింటాకు ప్రోగ్రామ్. మా అబ్బాయి కూడా హెల్ప్ చేస్తున్నాడు గోరింటాకు ఒలడంలో. ఒలిచి ఇప్పుడు మిక్సీ పట్టుకొని ఇంకా పెట్టుకోవడమే ఈరోజు. బజ్జాపర్ పెట్టుకుందా నేను బజ్జాపర్ పెట్టుకుంటా అమ్మా నేను బజ్జాపర్ పెట్టుకుందా గోరింటాకు పెట్టుకుంటాను నాన్న. బజ్జాపర్ పెట్టుకుందా బొజ్జున్నప్పుడు పెట్టుకుంటావా? నీకు పెట్టిన 2 హ్యాండ్స్కి పెట్టినా నీకు ఓన్లీ వన్ ఓన్లీ 1 హ్యాండా? సరే ఓన్లీ 1 హ్యాండ్ పెడతాను. ఓన్లీ వన్ వద్దు నేను బజ్జాపర్ పెట్టుకుందా బొజ్జున్నప్పుడు పెట్టుకుంటావా? సరే ఓకే. ఏ హ్యాండ్కి పెట్టుకుంటావు? రైట్ హ్యాండా లెఫ్ట్ హ్యాండా? బజ్జాపరా బొజ్జున్నప్పుడు అన్ని మొత్తం ఇదంతా వన్ పెట్టేసుకుంటా. వన్ వన్ ఓన్లీ 1 నా 3 బజ్జాపర్ అప్పుడు పెట్టేసుకుంటా బజ్జాపర్ పెట్టుకుంటా. అలాగే. గోరింటాకు మొత్తం వచ్చేసరికి ఇంత అయింది. ఫైనల్లీ అయితే గోరింటాకు మొత్తం వచ్చేసాను. గిన్నెడు అయిందనమాట. ఈ గోరింటాకు వచ్చినప్పుడు ఒక స్టోరీ గుర్తొచ్చింది. కాలేజీ టైంలో ఒక రోడ్డు మీద ఒక చెట్టు ఉండేదన్నమాట. రోడ్డు పక్కనే ఆషాఢ మాసం రాగానే ఒక కవరు కాలేజీకి వెళ్ళే ముందే ఒక కవర్ తీసుకెళ్ళిపోయేదాన్ని. తీసుకెళ్ళిపోయి కాలేజ్ అయిపోయి అంతా వదిలిపెట్టేసిన తర్వాత వస్తుంటాం కదా ఇంటికి, అది గోరింటాకు అంతా కోసుకొని ఒక కవర్లో వేసుకొచ్చేదన్నమాట. వేసుకొని ఇప్పుడు ఇంటికి వచ్చి రుబ్బుకొని అమ్మ నేను చెల్లి ముగ్గురం కలిసి పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాబట్టి ఇది నాకు ఎక్కువే అయిపోతుంది. ఈ ఆకు కూడా ఇంకొన్ని కొమ్మలు అయితే నేను ఇంకా మిగిలిపోయేవి, ఎక్కువైపోద్ది అని చెప్పి ఇంక బయట పడేసాను కొమ్మల. ఇక్కడ ఎవరికి గోరింటాకు అయితే ఎవరికి తెలియదు. అదే మన ఆంధ్రాలో అయితే ఎవరో ఒకరికి ఇస్తే పెట్టుకుంటారు గోరింటాకు. కానీ ఏం చేస్తాం, ఇక్కడ ఎవరికి తెలియదు కాబట్టి ఇంకా వదిలేసాను. ఈ గోరింటాకులో అయితే నేను నిమ్మకాయ కొంచెం పెరుగు వేస్తాను. ఇంకా వాటర్ అనేది పోయిను, ఆ నిమ్మకాయ రసమే దీనికి సరిపోతుంది. పెరుగులో ఉన్న వాటర్ నిమ్మకాయ రసం సరిపోతుంది. ఇక మిక్సీ పట్టుకొని ఇంకా నైట్ పెట్టుకోవడమే. మిక్సీలోకి అయితే మొత్తం వేసేసాను. దీంట్లో ఒక 2 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. గింజలు తీసేసి ఓన్లీ నిమ్మకాయ రసం వేసుకుంటే సరిపోతుంది. ఆగు ఇంకా అవ్వలేదు నాన్న, సైలెంట్గా ఉండు. ఇప్పుడు మొత్తం వేస్తాం కదా నిమ్మకాయ, మళ్ళీ సరిపోకపోతే కనుక మళ్ళీ వేసుకుందాం. ఫస్ట్ అయితే మిక్సీ పట్టేద్దాం మెత్తగా. ఫైనల్లీ అయితే మెత్తగా రుబ్బేసాను. ఇంకా పెట్టుకోవడమే గోరింటాకు. గోరింటాకు అయితే మొత్తం రుబ్బేసాను. మా అబ్బాయిని అయితే పడుకోబెట్టాను. ఇప్పుడు గోరింటాకు పెట్టుకొని నేను ఇంకా పడుకుని